హలో ఎవ్రీవన్. ఇప్పుడు యూనిట్ 3లో ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. క్యాలెండర్స్ మీద మీకు ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తాయి. డిగ్రీ పేపర్లో కూడా ఒక 2-3 క్వశ్చన్స్ ఈ క్యాలెండర్స్ సమ్స్ నుంచి వస్తాయి. సో క్యాలెండర్ అంటే మీరు డైలీ చూస్తారు, ఇవాళ డేట్ ఎంత అన్నా లేకపోతే సమ్ పర్టికులర్ ఇయర్లో పర్టికులర్ డే అన్నా మీరు క్యాలెండర్నే చూస్తారు. సో ఈ క్యాలెండర్ క్వశ్చన్స్ ప్యూర్ బేసిక్స్ నుంచి ఎలాగా సాల్వ్ చేయాలో చూద్దాం. సపోజ్ ఇయర్స్ ఎనీ టైప్స్ అంటే ఆర్డినరీ ఇయర్స్, లీప్ ఇయర్స్. ఓకే, ఆర్డినరీ ఇయర్స్, లీప్ ఇయర్స్. మీకు లీప్ ఇయర్ అంటే ఎవ్రీ 4 ఇయర్స్కి వస్తుందనే కాన్సెప్ట్ తెలుసు, ఎవ్రీ 4 ఇయర్స్కి వస్తుంది. కానీ మీరు ఎప్పుడు లీప్ ఇయర్ని అలా క్యాలిక్యులేట్ చేయొద్దు. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఇప్పుడు మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఆర్డినరీ ఇయర్, సపోజ్ ఇలా కొన్ని ఇయర్స్ నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఇందులో ఆర్డినరీ ఇయర్ ఏదో లీప్ ఇయర్ ఏదో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. 1996 ఇది ఆర్డినరీ ఇయరా లీప్ ఇయరా? లీప్ ఇయర్ అవ్వాలంటే ఎప్పుడు కూడా లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి, అప్పుడే అది లీప్ ఇయర్. ఈ 1996లో లాస్ట్ 2 డిజిట్స్ 96 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది లీప్ ఇయర్. 2002 లాస్ట్ 2 డిజిట్స్ చూసుకుంటే 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది ఆర్డినరీ ఇయర్. అగైన్ 1972 ఇది లాస్ట్ 2 డిజిట్స్ చూసుకుంటే 4తో డివిజిబుల్ అవుతున్నాయి, 4తో డివిజిబుల్ అవుతుంది. సో ఇది అగైన్ లీప్ ఇయర్. అదే 2013 చూసుకున్నాం అనుకో, ఇది లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ద ఇయర్ నాట్ డివిజిబుల్ బై 4, ఇది ఆర్డినరీ ఇయర్. ఓకే, 2000 చూసుకున్నామనైతే 2000 మరి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్లా? లాస్ట్ 2 జీరోలు ఉన్నాయంటే ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా సెంచరీ ఇయర్స్ని 4తో డివిజన్ చేయకూడదు. లీప్ ఇయరో లేదో తెలుసుకోవాలంటే 400తో డివిజిబుల్ చేయాలి. ఇక్కడ 2000ని 400తో డివిజిబుల్ చేయాలి. 2 zeros క్యాన్సిల్, 420లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2000 ఈజ్ ఏ లీప్ ఇయర్. 1900 సెంచరీ ఇయర్స్ మీన్స్ ఎండింగ్ విత్ 00. ఈ 00 ఉన్న ఇయర్స్ని మాత్రం మీరు 4తో డివైడ్ చేసి లీప్ ఇయర్ అని డిసైడ్ చేయకూడదు. 400తో మాత్రమే డివైడ్ చేసి అది లీప్ ఇయరో ఆర్డినరీ ఇయరో ఫైండ్ అవుట్ చేయాలి. సో 1900 ఇది సెంచరీ ఇయర్ కాబట్టి 400తోనే డివైడ్ చేద్దాం. 400 zeros క్యాన్సిల్, 4 19 టైమ్స్, 4 19 క్యాన్సిల్ అవ్వదు. సో ఇది ఆర్డినరీ ఇయర్. 100 అనే ఇయర్ ఉంది, అది లీప్ ఇయరా నార్మల్ ఇయరా? 4తో డివైడ్ చేస్తే ఇది 25 టైమ్స్ లీప్ ఇయర్ అని మీరు అనుకుంటారు, కాదు. 400తో డివైడ్ చేసినప్పుడు ఇది 400తో డివిజిబుల్ కాదు. సో 100 అనేది ఆర్డినరీ ఇయర్. 300 4 ఇది కూడా సెంచరీ ఇయర్. 400తో డివైడ్ చేయండి, డివిజిబుల్ అవ్వదు,
ఆర్డినరీ ఇయర్. 400 ఇది 400తో డివిజిబుల్ అవుతుంది, ఇది లీప్ ఇయర్. ఓకేనా? మీకు ఇదంతా చూసినప్పుడు, క్లాస్ చూసినప్పుడు, తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సపోజ్ 1896 4తో డివిజిబుల్ అవుతుంది, లాస్ట్ 2 డిజిట్స్. సో ఇది లీప్ ఇయర్. నెక్స్ట్ లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుందంటే 4 ఇయర్స్ తర్వాత 1900లో లీప్ ఇయర్ వస్తుందని మీరు అనుకుంటారు, కానీ దట్ ఈజ్ రాంగ్. 1900 ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. 1896 తర్వాత 4 ఇయర్స్కి లీప్ ఇయర్ రాలేదు. ఎందుకంటే సెంచరీ ఇయర్స్కి మాత్రం డివిజిబుల్ బై 4 కాదు, డివిజిబుల్ బై 400. సో ఇది 400తో డివిజిబుల్ అవుతుందా అంటే కాదు, అవ్వట్లేదు. సో 1900 ఈజ్ అన్ ఆర్డినరీ ఇయర్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మీరు లీప్ ఇయరా కాదా చెక్ చేయాలంటే 4తో డివిజిబుల్ చేస్తే అయితే లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అయితే లీప్ ఇయర్ అని చెప్పేస్తాం. కాకపోతే ఒక ఎక్సెప్షనల్ కేసు ఉంది, అదేంటంటే సెంచరీ ఇయర్స్ మాత్రం, అంటే లాస్ట్లో 2 డిజిట్స్ కూడా 00 అయి ఉంటే అప్పుడు మాత్రం 400తో డివిజిబుల్ అయితే మాత్రమే అది లీప్ ఇయర్, లేకపోతే ఆర్డినరీ ఇయర్. ఓకేనా? మీకు డౌట్ ఉంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి 1900 క్యాలెండర్ అని కొట్టండి. ఫిబ్రవరిలో 28 డేస్ మాత్రమే ఉంటాయి. ఓకే, అది ఎందువల్ల అంటే ఎవ్రీ ఇయర్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ టైం మిగిలిపోతూ ఉంటుంది. లీప్ ఇయర్ 4 ఇయర్స్కి లీప్ ఇయర్ పెట్టినా కానీ ఒక కొంత ఫ్రాక్షన్ ఆఫ్ టైం మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని ఇలా కొన్ని ఇయర్స్కి సైంటిస్టులు అప్పట్లో క్యాలెండర్ డిజైన్ చేసినప్పుడు ఇలాగా మార్చారనమాట. ఏంటంటే 400తో సెంచరీ ఇయర్స్ 400తో డివిజిబుల్ అయితేనే అది లీప్ ఇయర్గా కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఆర్డినరీ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. ఈ 360 1 ఎక్స్ట్రా డే ఫిబ్రవరి 29, ఫిబ్రవరిలో ఒక డే యాడ్ అవుతుంది. ఓకేనా? ఆర్డినరీ ఇయర్లో 365 డేస్ అంటే ఒక వీక్కి 7 డేస్. అంటే ఒక ఆర్డినరీ ఇయర్లో 52 వీక్స్ 7తో డివైడ్ చేయండి. 7తో డివైడ్ చేస్తే 52, రిమైండర్ ఒకటి మిగిలిపోతుంది. 1 ఆడ్ డే ఉంటుంది. లీప్ ఇయర్లో 52 వీక్స్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, ఆర్డినరీ ఇయర్లో 52 వీక్స్ 1 ఆడ్ డే ఉంటుంది. లీప్ ఇయర్లో 52 వీక్స్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకేనా? ఓకే, అవి అలా 0 అంటే సండే, 1 అంటే మండే, ఇవి ఎందుకు రాసిన తర్వాత చెప్తాను. మీకు ఎగ్జామ్స్లో, డిగ్రీ ఎగ్జామ్స్లో సపోజ్ 84 హౌ మెనీ ఆడ్ డేస్ ఇన్ 84 డేస్ అని అడగచ్చు. మీకు ఆర్డినరీ ఇయర్లో 365 డేస్ ఉంటే 52 వీక్స్ 1 ఆడ్ డే అని చెప్పాం. ఆడ్ డే అంటే ఏం లేదు, వీక్ కాకుండా మిగిలిపోయిన డేస్, కంప్లీట్ వీక్ కాకుండా మిగిలిపోయిన డేస్. కంప్లీట్ వీక్ అంటే ఒక వీక్లో 7 డేస్ ఉంటాయి. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అవి కాకుండా మిగిలిపోయిన డేస్ని ఆడ్ డేస్ అంటారు. 365లో 52 వీక్స్ 1 ఆడ్ డే ఉన్నట్టు 84 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, లేకపోతే 79 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి, ఇలాగే క్వశ్చన్ అడగచ్చు. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ ఇన్ 84 డేస్ అని అడిగాడు అనుకో, 84ని 7తో డివైడ్ చేయండి. ఎంత? 2 1 2 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 12 టైమ్స్ డివిజిబుల్ అయింది, అంటే 12 వీక్స్. 0 ఆడ్ డేస్
79ని 7తో డివిజిబుల్ చేయండి. 1 3 అంటే రిమైండర్ 3 కదా. 11 వీక్స్ 3 odd days. 11 వీక్స్ 3 odd days. ఇప్పుడు 3 odd days ఇది ఒకసారి చూడండి. ఇది గుర్తుపెట్టుకోవడం అంటే ఇది పెద్ద కష్టం కాదు. 1 అంటే మండే, 2 అంటే ట్యూస్డే, 3 అంటే వెడ్నెస్డే, 4 థర్స్డే, 5 ఫ్రైడే, 6 సాటర్డే. అదే 0 కానీ 7 కానీ అంటే అది సండే అని గుర్తుపెట్టుకోండి. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. మండే అంటే 1, ట్యూస్డే అంటే 2, థర్స్డే అంటే 4, ఫ్రైడే అంటే 5, సాటర్డే అంటే 6, సండే అంటే 0 ఆర్ 7. సండే అంటే 0. సో 84 డేస్కి 12 వీక్స్ 0 odd డేస్ అంటే 84th డే ఏమవుతుందంటే సండే అవుతుంది. 79 డేస్లో 79th డే అంటే 3 odd డేస్, 3 అంటే వెడ్నెస్డే. ఇలాగా ఆ డే ఏమవుతుందని ఈ మోడల్లో క్వశ్చన్ అడగడు, కానీ మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాకపోతే 84 డేస్లో ఎన్ని odd డేస్ అని మాత్రం మీకు అడుగుతాడు. అంటే 84/7 12 వీక్స్ ప్లస్ 0 odd డేస్. ఆప్షన్స్లో 0, 1, 2, 3, 4 ఉన్నాయనుకో 0 సెలెక్ట్ చేస్తారు. 79లో ఎన్ని odd డేస్ ఉన్నాయంటే 11 వీక్స్ ప్లస్ 3 odd డేస్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇందులో. సపోజ్ 0 to 40 years అంటే స్టార్టింగ్ నుంచి సపోజ్ ఎర్లీ టైం స్టార్టప్ నుంచి ఫస్ట్ 40 ఇయర్స్లో ఎన్ని odd డేస్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 40 ఇయర్స్కి మీకు చెప్పాను, ఆర్డినరీ ఇయర్లో 1 odd డే ఉంటుంది, లీప్ ఇయర్లో 2 odd డేస్ ఉంటాయి. సో ఫస్ట్ 40 ఇయర్స్లో ఎన్ని odd డేస్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేద్దాం. సో 0000 to 0040 ఇయర్స్లో ఎన్ని odd డేస్. ఫస్ట్ ఈ 40 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. మొత్తం 40 ఇయర్స్ కదా. 40 ఇయర్స్ బై 4 అంటే 10. 4తో డివిజిబుల్ అయ్యే ఇయర్స్ 10 ఉన్నాయి. సో 10 లీప్ ఇయర్స్ ప్లస్ 40 ఇయర్స్లో 10 లీప్ ఇయర్స్ అయిపోతే 30 ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి. 30 ఆర్డినరీ ఇయర్స్ ఉంటాయి. సో 10 లీప్ ఇయర్స్ ఎన్ని odd డేస్ ఉంటాయి 10 లీప్ ఇయర్స్లో? లీప్ ఇయర్కి 2 odd డేస్, 30 ఆర్డినరీ ఇయర్స్. 30 ఆర్డినరీ ఇయర్స్లో ఒక్కొక్క odd డే ఉంటుంది. అంటే 20 ప్లస్ 30 = 50. ఓకేనా. ఫస్ట్ 40 ఇయర్స్లో 50 odd డేస్ వచ్చినాయి. మళ్ళీ ఈ 50ని వీక్స్లో కన్వర్ట్ అవుతుంది కదా. 7 టైమ్స్ 49 కదా. 49 7లో 7 టైమ్స్. సో ఇంకా రిమైండర్ 1 ఉంది. అంటే ఫస్ట్ 40 ఇయర్స్లో అంటే ఫస్ట్ 40 ఇయర్స్లో 1 odd డే ఉంది. 1 odd డే. 7 వీక్స్లో కలిసిపోయినాయి. సో 0 to 40 ఇయర్స్లో 1 odd డే ఉంది. అంటే 1 odd డే అంటే 31st డిసెంబర్ 0040 ఏ డే అంటే 1 odd డే. 1 అంటే మండే అవుతుంది. అర్థమైందా? 40 ఇయర్స్లో లాస్ట్ డే 31st డిసెంబర్ 0040 1 odd డే. 1 odd డే ఏంటంటే 1 odd డే వచ్చింది కాబట్టి మండే. 2 odd డేస్ వస్తే ట్యూస్డే అవుతుంది. సో 31st డిసెంబర్ 0040 అంటే మండే. ఇప్పుడు 100 ఇయర్స్లో ఎన్ని odd డేస్ ఉన్నాయో ఫైండ్ చేద్దాం. ఫస్ట్ 100 ఇయర్స్. ఫస్ట్ 100 ఇయర్స్
ఈ 100 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్నో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 100లో ఫస్ట్ 99 ఇయర్స్, ఇక్కడ సెంచరీ ఇయర్ ఉంది 100, దాన్ని విడిగా రాద్దాం. ఎందుకంటే సెంచరీ ఇయర్కి లీప్ ఇయర్ ఫైండ్ అవుట్ చేసేది రూల్ వేరు. సెంచరీ ఇయర్కి బై 400తో చేయాలి. ఈ 99 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో చూద్దాం. ఎన్ని లీప్ ఇయర్స్ అంటే 99/4, 2 times 19, 4, 24. ఈ 99 ఇయర్స్లో 24 లీప్ ఇయర్స్ ఉన్నాయి. మిగిలినవి ఆర్డినరీ ఇయర్స్. 99లో 24 తీసేస్తే 75 ఆర్డినరీ ఇయర్స్, ప్లస్ ఈ 100 400లో క్యాన్సిల్ అవ్వట్లేదు. సో ఇది కూడా 1 ఆర్డినరీ ఇయర్. సో 76 ఆర్డినరీ ఇయర్స్. సో 24 లీప్ ఇయర్స్లో లీప్ ఇయర్కి 2 odd days, ఈ 75 + 1 76 ఇంటూ ఆర్డినరీ ఇయర్లో 1 odd day, దట్ ఈజ్ ఈక్వల్ టు 48 + 76. అంటే 48 + 76 అంటే 6, 8, 14, 124. 124 డేస్లో వీక్స్ని కన్వర్ట్ చేయండి. 7 ఎనీ టైమ్స్, 1 time 54 అంటే 7 times 49 అంటే 17 weeks. 54లో 49 తీసేస్తాం అంటే ఇంకా 5 odd days ఉంటాయి. 5 odd days అంటే ఫస్ట్ 100 ఇయర్స్లో 5 odd days ఉన్నాయి. ఫస్ట్ 100 ఇయర్స్లో 5 odd days ఉన్నాయి. ఓకేనా? 5 odd days ఉన్నాయి. సో 200 ఇయర్స్కి ఎన్ని odd days అంటే, సో 200 ఇయర్స్లో ఎన్ని odd days ఉన్నాయంటే, 100 ఇయర్స్కి ఎన్ని odd days? 5 odd days. 200 ఇయర్స్కి ఎన్ని odd days అవుతాయి? 2 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 10. 10లో మళ్ళీ వీక్ ఉంటుంది అంటే 7 days తీసేయండి. 3 1 week ప్లస్ 3 odd days. 3 odd days. 200 ఇయర్స్లో ఎన్ని odd days ఉన్నాయంటే 3 odd days ఉన్నాయి. 300 ఇయర్స్లో ఎన్ని odd days ఉన్నాయంటే 3 × 5. 100 ఇయర్స్కి 5 odd days. 300 ఇయర్స్కి 3 × 5 అంటే 15 అంటే 15 7లో 2 times పోతుంది. 2 weeks ప్లస్ 1 odd day. అదే 400 ఇయర్స్. 400 ఇయర్స్కి చూసుకున్నామంటే 4 × 5 ప్లస్ 1. ఈ 1 ఎందుకు వేసానంటే 400 ఇయర్స్లో 100 ఇయర్స్కి 5 odd days సరిపోయినాయి. 4 × 5 కానీ 400th ఇయర్ లీప్ ఇయర్. ఈ 300 ఇయర్స్లో సెంచరీ ఇయర్ ఇది 200 లీప్ ఇయర్ కాదు, 300 లీప్ ఇయర్ కాదు, 100 లీప్ ఇయర్ కాదు, సరిపోయినాయి ఈ మూడిటికి. కానీ 400 వచ్చేసరికి లీప్ ఇయర్ కాబట్టి ఆల్రెడీ 400 వచ్చేసరికి లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ కాబట్టి 1 extra day యాడ్ చేసాం. 20 + 1 21 అంటే 0 odd days. ఇది 3 weeks. సో ఫస్ట్ 400 ఇయర్స్లో 0 odd days. ఇది ఈ క్యాలిక్యులేషన్ అంతా ఎందుకంటే మీకు బేసిక్ నాలెడ్జ్, ఏదన్నా ఎలాంటి సమ్ ఇచ్చినా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని ప్రాసెస్ ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇదంతా మీకు అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ 100 ఇయర్స్లో 5 odd days ఉంటాయి. ఫస్ట్ 200 ఇయర్స్లో 3 odd days ఉంటాయి. ఫస్ట్ 300 ఇయర్స్లో 1 odd day ఉంటుంది. ఫస్ట్ 400 ఇయర్స్లో 0 odd days ఉంటాయి. ఓకేనా? 5 3 1 0.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒకటి. అక్కడ సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఆడ్ డేస్కి 1 వస్తే 1 ఆడ్ డే వస్తే మండే, 2 ఆడ్ డేస్ వస్తే ట్యూస్డే. అది ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే మీరు ఎనీ సమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఆడ్ డేస్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మంత్స్లో ఆడ్ డేస్ ఒకసారి చూద్దాం. ఆడ్ డేస్ జనవరిలో 31 డేస్ ఉంటాయి. ఆడ్ డేస్ 3 అవుతాయి. ఎలా అంటే ఎవ్రీ మంత్లో 28 డేస్ కన్ఫర్మ్గా ఉంటాయి. 28 అంటే 31/7, 7 4s 28 అంటే 28 డేస్ వీక్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. కానీ కన్వర్ట్ అవ్వన డేస్ ఎన్ని ఉంటాయంటే జాన్లో అయితే 3 డేస్ ఉంటాయి. అవే 3 ఆడ్ డేస్. ఫిబ్రవరి 28 డేస్ కాబట్టి 0 ఆడ్ డేస్. మార్చ్ 31 డేస్ కాబట్టి 3 ఆడ్ డేస్. ఏప్రిల్ 30 ఆడ్ డేస్, 30 డేస్ 2 ఆడ్ డేస్ వస్తాయి. మే 31 డేస్, 3 ఆడ్ డేస్. జూన్ 30 డేస్, 2 ఆడ్ డేస్. జూలై 31 డేస్, 3 ఆడ్ డేస్. ఆగస్ట్ 31 డేస్, 3 ఆడ్ డేస్. సెప్టెంబర్ 30 డేస్, 2 ఆడ్ డేస్. అక్టోబర్ 31 డేస్, 3 ఆడ్ డేస్. నవంబర్ 30 డేస్, 2 ఆడ్ డేస్. డిసెంబర్ 31 డేస్, 3 ఆడ్ డేస్. ఇది మీరేం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సమ్ సాల్వ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా జనవరిలో 31 డేస్ ఉంటే 3 ఆడ్ డేస్ ఇలాగా మీరు మైండ్లో ఉంటే సరిపోతుంది. ఇదేం బైహార్ట్ చేయాల్సిన టేబుల్ ఏం కాదు. ఓకేనా. ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ నుంచి బేసిక్స్ అంతా కవర్ చేసాం. దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, అవి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ డిగ్రీ ఎగ్జామ్స్లో కానీ ఈ మోడల్ క్వశ్చన్స్ ఇస్తుంటారు. విచ్ డే ఈజ్ 3rd April 1962? 1962 3rd April ఏ రోజు వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనం దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఇక్కడ చూడండి. 100 ఇయర్స్కి 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్కి 3 ఆడ్ డేస్, 300 ఇయర్స్కి 1 ఆడ్ డే, 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్. ఇందాక మనం 200కి 300కి 400కి ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 100కి 5 ఆడ్ డేస్ కాబట్టి 200 ఇయర్స్కి 5 × 2 10 ఆడ్ డేస్. 10 ఆడ్ డేస్లో 7 వీక్ అవుతాయి కాబట్టి 3 ఆడ్ డేస్ ఇలా ఫైండ్ అవుట్ చేసాం. సో మనం 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్ కాబట్టి 400 × 2 800 ఇయర్స్కి కూడా 0 ఆడ్ డేస్ వస్తాయి. 400 మల్టిపుల్స్కి అన్నిటికి కూడా 0 ఆడ్ డేస్ వస్తాయి. సో మనకి ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు 1962 ఇది 400 400 × 2 800, 400 3 × 3 1200, 400 × 4 1600. 1900కి దగ్గరలో 1600 ఉంది. ఈ 1600 ఇయర్స్కి ఏమవుతుందంటే 0 ఆడ్ డేస్ కాబట్టి 0 ఆడ్ డేస్. ఫస్ట్ 1600 ఇయర్స్కి 0 ఆడ్ డేస్. నెక్స్ట్ 1600 ఇయర్స్ తర్వాత తీసేస్తే ఇంకా 362 ఇయర్స్ ఉంటాయి. అందులో 300 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 1 ఆడ్ డే ఉంటుంది. 300 ఇయర్స్కి 1 ఆడ్ డే. ఇంకా 62 ఇయర్స్ ఉన్నాయి. 62 ఇయర్స్లో 1962లో 3rd April ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 61 ఇయర్స్ ప్లస్ 1962లో జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్లో 3 డేస్. ఈ జాన్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 ఆడ్ డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో 1962 ఇది లీప్ ఇయర్ కాదు. 1962 అంటే లీప్ ఇయర్ కాదు. 62ని 4తో డివైడ్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివిజిబుల్ కాదు కాబట్టి లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫిబ్రవరిలో 28 డేసే ఉంటాయి. అంటే 0 ఆడ్ డేస్. మార్చ్లో 3 ఆడ్ డేస్. ఓకే. ఈ 61 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్, ఎన్ని ఆడ్ ఇయర్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే 61/4
అంటే 461లో 15 టైమ్స్ 4 15 60 అంటే 1 రిమైండర్ అంటే 1 ప్లస్ 0 లేదు 1 ప్లస్ 15 లీప్ ఇయర్స్ రిమైనింగ్ 46 ఇయర్స్ ఆర్డినరీ ఇయర్స్ ప్లస్ ఆడ్ డేస్ జాన్లో 3 ఫెబ్లో 0 మార్చ్లో మళ్ళీ 3 ఉంటాయి ఏప్రిల్లో 3 డేస్ ఏప్రిల్ 3 కాబట్టి 3 డేస్ 1 ప్లస్ 15 లీప్ ఇయర్స్లో 15 లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి 15 ఇంటూ 2 ప్లస్ 46 ఆడ్ ఇయర్స్ 46 ఆర్డినరీ ఇయర్స్ 46 ఆర్డినరీ ఇయర్స్లో ఆర్డినరీ ఇయర్లో ఒక్కొక్క ఆడ్ డే ఉంటుంది అంటే 46 ఇంటూ 1 ప్లస్ 3 సో సింప్లిఫై చేయండి 1 ప్లస్ 30 ప్లస్ 46 ప్లస్ 9 3 ప్లస్ 3 ప్లస్ 3 9 సో ఇప్పుడు సమ్ చేయండి 31 ప్లస్ 9 40 ప్లస్ 46 86 ఓకేనా ఈ 86 వచ్చింది కదా 86 ఆడ్ డేస్ మళ్ళీ 86ని వీక్స్లో కన్వర్ట్ చేసి రిమైనింగ్ ఆడ్ డేస్ ఎన్నో చూడాలి సో 86ని వీక్స్లో కన్వర్ట్ చేద్దాం 86/7 అంటే 12 టైమ్స్ అంటే 84 అంటే 12 వీక్స్ ప్లస్ 84 కదా ఇంకా 2 డేస్ మిగిలిపోయినాయి 2 ఆడ్ డేస్ ఇక్కడ 2 ఆడ్ డేస్ అంటే 1 అంటే మండే 2 అంటే ట్యూస్డే సో 2 ఆడ్ డేస్ కాబట్టి 3rd April 1962 2 ఆడ్ డేస్ ట్యూస్డే 3rd April 1962 అంటే ట్యూస్డే ఇలా సాల్వ్ చేస్తాం ఓకేనా 22nd July సపోజ్ 22nd July 1996 ఏ డే వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం ఇందాక ఇయర్ 1962 తీసుకున్నాను అది లీప్ ఇయర్ కాదు బట్ ఇది లీప్ ఇయర్ తీసుకున్నాను అంటే లీప్ ఇయర్ వస్తే ఎలా సాల్వ్ చేయాలండి అంటే ఫిబ్రవరిలో ఇందాక ఆడ్ డే యాడ్ అవ్వలేదు ఇక్కడ మాత్రం ఫిబ్రవరిలో ఒక ఆడ్ డే యాడ్ అవుతుంది సో 1996 ఫస్ట్ ఇది లీప్ ఇయరో కాదో చెక్ చేయండి బై 4 లాస్ట్ 2 డిజిట్స్ లీప్ ఇయర్ చెక్ చేయాలంటే ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్లో ఉన్న డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తాం ఇది 96 4లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ సో 1996 22nd July ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందాక చూసాం మనం ఫస్ట్ 1600 ఇయర్స్కి 0 ఆడ్ డేస్ నెక్స్ట్ 300 ఇయర్స్కి 1 ఆడ్ డే నెక్స్ట్ 300 ఇయర్స్కి 1 ఆడ్ డే నెక్స్ట్ 95 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని ఆర్డినరీ ఇయర్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేద్దాం ప్లస్ జూలై కదా అంటే 1996 జాన్ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ప్లస్ జూలై ఓకే ఇది చూడడానికి పెద్దగా కనిపించవచ్చు కానీ చాలా ఈజీ జస్ట్ మనం వాల్యూస్ ఇందులో వేసి ఫైండ్ అవుట్ చేయడమే ఎడిషన్స్ అంతా కూడా 95 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి 95/4 2 టైమ్స్ 15 అంటే 95 ఇయర్స్లో 23 లీప్ ఇయర్స్ ఉంటాయి 23 లీప్ ఇయర్స్ ఆర్డినరీ ఇయర్స్ ఎన్ని ఉంటాయి 95 - 23 72 ఆర్డినరీ ఇయర్స్ ఉన్నాయి అలాగే జాన్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి 3 ఆడ్ డేస్ ఫిబ్రవరిలో 1 ఆడ్ డే ఎందుకంటే ఇది 1996 అనేది లీప్ ఇయర్ సో లీప్ ఇయర్లో 29 డేస్ ఉంటాయి కాబట్టి 28 వీక్స్ కింద చేయొచ్చు ఇంకో డే ఎక్స్ట్రా మిగిలిపోతుంది కాబట్టి అది ఆడ్ డే మార్చ్లో 3 ఆడ్ డేస్ ఉంటాయి ఏప్రిల్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి మేలో 3 ఆడ్ డేస్ ఉంటాయి జూన్లో 2 ఆడ్ డేస్ ఉంటాయి జూలై 22nd కావాలి మనకి అంటే 22 డేస్
22 days. సో ఇది 1 ప్లస్ 23 లీప్ ఇయర్స్లో 20 లీప్ ఇయర్కి 2 ఆడ్ డేస్ ఉంటాయి, అంటే 23 ఇంటూ 2 46 ఆడ్ డేస్, మొత్తం 72 ఇంటూ 1. ఆర్డినరీ ఇయర్లో ఒక్కొక్క ఆడ్ డే ఉంటుంది కాబట్టి 72 ఇంటూ 1 72 ప్లస్ 3 ప్లస్ 1 4 ప్లస్ 3 7 ప్లస్ 2 9 ప్లస్ 3 12 ప్లస్ 2 14 ప్లస్ 22 14 ప్లస్ 22 ఎంత? 14 ప్లస్ 22 36. దట్ ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 46 46 ప్లస్ 36 82 ప్లస్ 72 154 ప్లస్ 155. ఈ 155 డేస్లో ఎన్ని వీక్స్ కన్వర్ట్ చేయగలమో చూద్దాం. 155/7 2 టైమ్స్, మళ్ళీ అగైన్ 15 2 టైమ్స్ 22 వీక్స్ 1 ఆడ్ డే వస్తుంది. 1 ఆడ్ డే అంటే 1 ఆడ్ డే దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మండే. సో 22nd July 1996 ఈజ్ ఏ మండే. చూసారా, ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనకి ఏ ఇయర్లో ఏ డేట్ కావాలన్నా ఇలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అర్థమైంది కదా కాన్సెప్ట్? సో ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. ఇఫ్ టుడే ఇస్ వెడ్నెస్డే ఆఫ్టర్ 81 days వాట్ డే విల్ కమ్. ఇప్పుడు ఇవాళ వెడ్నెస్డే అయితే సేమ్ వెడ్నెస్డే 7 days తర్వాత వస్తుంది. ఓకే, ఇవాళ వెడ్నెస్డే అనుకో, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే మండే ట్యూస్డే మళ్ళీ 7th day వెడ్నెస్డే వస్తుంది. సో 81 days 81 daysని 7తో డివైడ్ చేయండి. ఎంత? 1 11 మిగులుతుంది. 11 రిమైండర్ కాబట్టి మళ్ళీ అగైన్ 1 అంటే 77 4 ఆడ్ డేస్ మిగులుతున్నాయి. సో 4 ఆడ్ డేస్ మిగులుతున్నాయి. సో 11 వీక్స్కి వెడ్నెస్డే వస్తుంది, దానికి 4 ఆడ్ డేస్ కలపాలి. అంటే వెడ్నెస్డేకి 4, వెడ్నెస్డే తర్వాత 4 days, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే. ఆన్సర్ ఈజ్ సండే. అర్థమైందా? వెడ్నెస్డేకి 4 ఆడ్ డేస్ యాడ్ చేస్తాం, థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఈజ్ ద ఆన్సర్. సో మీరు అడగచ్చు, ఇప్పుడు నేను 4 ఆడ్ డేస్ వస్తే థర్స్డే ఎందుకు వేయలేదని. అక్కడ వాడు రిఫరెన్స్ ఇచ్చాడు. ఇఫ్ టుడే ఈజ్ వెడ్నెస్డే, ఇవాళ వెడ్నెస్డే అయితే 81 days తర్వాత ఏమొస్తుందని. అదే ఆడు ఇవాళ ఇఫ్ టుడేస్ వెడ్నెస్డే అనేది ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇన్ 81 days ఇన్ 81 odd days విచ్ డే విల్ కమ్, విచ్ డే ఈజ్ 81th day అని అడిగాడు అనుకో, అప్పుడు 81/7 వేసుకొని 81/7 వేస్తే 4 odd days ఉంటాయి. 4 అంటే థర్స్డే, అది థర్స్డే అవుతుంది. అదే వాడు మెన్షన్ అంటే వాడు ఒక రెఫరెన్స్తో మెన్షన్ చేసినప్పుడు, అంటే ఇఫ్ టుడే ఈజ్ వెడ్నెస్డే, ఇఫ్ టుడే ఈజ్ 2002 అని ఇచ్చినప్పుడు మనం క్యాల్కులేట్ చేయగలి. ఓకేనా? సో ఇక్కడ ఒక 2 types ఆఫ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇఫ్ January 1, 2008 ఈజ్ ట్యూస్డే, January 1, 2009 ఫాల్స్ ఆన్ విచ్ డే. అంటే January 1, 2008 ట్యూస్డే అని ఇచ్చాడు. అదే January 1, 2009 ఏమవుతుంది అని అడిగాడు. ఏ డే అవుతుంది? January 1, 2008 ట్యూస్డే ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ January 1 కాబట్టి 2008 ఏ ఇయరో చూసుకోవాలి. లీప్ ఇయరా ఆర్డినరీ ఇయరా. ఇది లాస్ట్ 2 digitsని 4తో డివైడ్ చేయాలని చెప్పాం. 08 4లో డివైజిబుల్ అవుతుంది 2 times 8. సో ఇది లీప్ ఇయర్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 2 odd days ఉంటాయి. 2 odd days ఉంటాయి. సో January 1, 2008 ట్యూస్డే అయితే ట్యూస్డేకి లీప్ ఇయర్ అంతా కలిపి 2 odd days ఉంటాయి. 2 odd days యాడ్ చేస్తే ట్యూస్డే 2 odd days యాడ్ చేయండి. వెడ్నెస్డే థర్స్డే ఈజ్ ద ఆన్సర్. థర్స్డే ఈజ్ ద ఆన్సర్. అదే December 8, 2007 ఈజ్ సాటర్డే. December 8, 2006 ఈజ్ విచ్ డే? ప్రీవియస్ ఇయర్ అడిగాడు. December 8, 2007 ఈజ్ సాటర్డే, దెన్ December 8, 2006
ఫాల్స్ ఆన్ విచ్ డేట్? డిసెంబర్ 2007 లీప్ ఇయరా ఆర్డినరీ ఇయరా చెక్ చేయాలి. 2007 అనేది 4th డివైడ్ చేయండి, లాస్ట్ 2 డిజిట్స్, సో డివిజిబుల్ అవ్వదు. సో 2007 అనేది ఆర్డినరీ ఇయర్. ఆర్డినరీ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది. సో డిసెంబర్ 8, 2007 సాటర్డే అంటే ప్రీవియస్ ఇయర్ అంటే ఇందాక నెక్స్ట్ ఇయర్ కాబట్టి యాడ్ చేసాం, ప్రీవియస్ ఇయర్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. సో ఆర్డినరీ ఇయర్లో 1 ఆడ్ డే ఉంటుంది, సాటర్డేకి ప్రీవియస్ ఇయర్ సేమ్ డే కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సో సాటర్డే ప్రీవియస్ డే ఏంటి? ఫ్రైడే. సో డిసెంబర్ 8, 2006 ఈజ్ ఫ్రైడే. ఓకేనా? సో ఇలాంటి సమ్స్ కూడా మీకు అడుగుతాడు అనమాట. ఇలా ఒక ఇయర్లో Jan 1, 2008 అని చెప్పి ఆ డే ఇచ్చేసి నెక్స్ట్ ఇయర్కి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఫస్ట్ అది లీప్ ఇయరా కాదా చెక్ చేయాలి. లీప్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్కి 2 days పెరుగుతాయి. అదే లీప్ ఇయర్ కాదనుకో 1 year పెరుగుతుంది, ఇయర్ తగ్గుతుంది. ప్రీవియస్ ఇయర్ అడిగితే తగ్గుతుంది, నెక్స్ట్ ఇయర్ అడిగితే పెరుగుతుంది. ఓకే.